ఎత్తినట్టుగానైతే తెలుస్తోంది. 6,729 మంది అవుట్. పదవీ విరమణ చేసి కాంట్రాక్ట్పై పనిచేస్తున్న వారిపై వేటు. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం. అటెండర్ నుంచి ఐఏఎస్ దాకా తొలగింపు. జాబితాలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, వైటీడీఏ వీసీ కిషన్ రావు, సిఈబిఎల్ఎన్ రెడ్డి, 10 మంది ట్రాన్స్కో జెన్కో డైరెక్టర్లు కూడా. సేవలు అవసరం అనుకుంటే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మళ్లీ అవకాశం ఇవ్వాలి. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. పురపాలక శాఖలోనే 177 మంది తొలగింపు. 6,000కు పైగా ఉద్యోగ నియామకాలకు ఛాన్స్. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం. రైట్. ఇక గత ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో వారికి కాంట్రాక్ట్ కింద తీసుకొని పనులైతే చేయించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక వారు అలా పనులు చేయించుకున్న రిటైర్ అయ్యి పదవి విరమణ పొంది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారిపైన వేటు పడ్డట్టుగా వారిని తీసివేస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. దాదాపు 6,729 మంది రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ పైన అయితే పనిచేస్తున్నారు. అందులో ముఖ్యంగా అటెండర్ నుంచి ఐఏఎస్ దాకానైతే ఈ యొక్క తొలగింపు ప్రక్రియ అయితే జరుగుతున్నట్టుగానే తెలుస్తుంది. ముఖ్యంగా అందులో అయితే ఇప్పుడు ప్రస్తుతం మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా ఉన్నారు. అలాగే వైటీడీఏ వీసీ ఎవరైతే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ కిషన్ రావు కూడా ఉన్నారు. అలాగే చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా ఉన్నారు. 10 మంది ట్రాన్స్కో అలాగే జెన్కో డైరెక్టర్లు కూడా రిటైర్మెంట్ అయ్యి కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నారు. ఇక వారి సేవలు అవసరం అనుకుంటే మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని అవకాశం ఇవ్వాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక నిన్ననైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వీరిని తీసివేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇక పురపాలక శాఖలోనే 177 మంది అయితే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఉన్నారు. వారిని అయితే తొలగించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక 6,000కు పైగా ఉద్యోగ అవకాశాలు నియామకాలు కూడా ఛాన్స్ అయితే లభించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ప్రమోషన్ పొందడానికి కూడా ప్రమోషన్ దొరికేటువంటి అవకాశం కూడా వారు అయితే కనిపిస్తుంది. ఇక ఏదేమైనా మొత్తం 6,729 మంది ఉద్యోగులు అయితే రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ పలు శాఖలలో అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ స్థాయి వరకు కూడా రిటైర్డ్ అయ్యి కూడా వాళ్ళు ఇప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనైతే కాంట్రాక్ట్ పద్ధతిలో వారికి మళ్ళీ అదే స్థానంలో హోదానైతే కల్పించి వారి యొక్క సేవలను అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం వారిని తీసివేస్తూ కొత్త ప్రక్రియను కొత్త ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయాలనే ఉద్దేశంలోనైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ నిర్ణయంతో అయితే ఇప్పుడు ఎవరైతే పనిచేస్తున్నారో వారి సీనియారిటీ పరంగా వారికైతే పదోన్నతులు దొరికేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. సర్కారీ సహకార్ ట్యాక్సీ, ఓలా ఉబెర్ వంటి అగ్రిగేటర్లకు పోటీగా